సో ఇప్పుడే అరుణాచలం వచ్చాను, కాసేపైంది. ఇక్కడ శివనిలయంలో బ్యూటిఫుల్ బ్యాక్డ్రాప్, అందుకే పోస్ట్ కార్డు ఆడియో కాకుండా చిన్న వీడియో చేద్దాం అని ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంది. ఆ కాంటెక్స్ట్ ఏమిటంటే ఈరోజు చెప్పాలనుకున్నది ఇది అందరికీ సంబంధించింది. అందరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో కారణం చేత ఎక్స్పీరియన్స్ చేసేది. తరచుగా వాడే ఒకనొక పదం ఏంటంటే నేను అప్సెట్ అయినా. అసలు అప్సెట్ ఎందుకు అవుతాడు మనిషి అన్నది ఆలోచించాల్సిన విషయం. నిన్న నా దగ్గరకు ఒక మిత్రుడు వచ్చినప్పుడు ఈ విషయం చర్చలోకి వచ్చింది. నేను హఠాత్తుగా అప్సెట్ అవుతాను. అసలు అప్సెట్ ఎందుకు అవుతాడు మనిషి అనే దాని గురించి ఈరోజు కొంత సరదా విశ్లేషణ. ఇప్పుడు ఎండ ఉంది, యాక్సెప్ట్ చేస్తే చాలా బాగుంది. అప్సెట్ అంటే నథింగ్ బట్ సడన్గా నీ మనసు శాంతిని కోల్పోవడం, అంతే. కారణం ఏదో ఉంటుంది, బట్ సడన్గా నీ మనసు శాంతిని కోల్పోయింది. సో శాంతి ఎందుకు కోల్పోయింది సడన్గా మనసు అంటే దానికి ఏకైక కారణం ఎక్స్పెక్టేషన్, అంతే. ఎన్ని రకాలుగా అప్సెట్ అవుతారో మనుషులు ఈ చిన్న జీవితంలో చూశాను నేను. ఒకసారి ఈ యూట్యూబ్ చేయకముందు ఒక వ్యక్తి, ఆ కుటుంబం నేను వేసిన పెయింటింగ్ బాగా నచ్చి నన్ను భోజనానికి పిలిచారు. తీరా భోజనానికి పిలిచిన రోజు వాళ్ళ ఆవిడకి అతనికి గొడవ అయ్యి నాకు భోజనం వండి పెట్టలేదు. దాంతో ఆయన అప్సెట్ అయ్యాడు. అసలు ఈ కుటుంబం అంటే ఇంతేనండి, నేను అప్పటికి 2 రోజుల ముందే చెప్పానండి మా భార్యకి. నేను దానికి మీరు ఎందుకు అప్సెట్ అవుతున్నారు, హోటల్ ఉంది కదా అన్నారు. సో ప్యారడైజ్ దగ్గర ఒక వెజిటేరియన్ హోటల్, అన్నపూర్ణ ఏదో ఉంది దాని పేరు, దానికి వెళ్ళి కూర్చుంది. అతను చాలా ప్లెజెంట్గా ఒక 50 సార్లు సారీ చెప్పాడు. నేను అన్నాను, మీరు మంచి వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తున్నారండి. నేను ఆ విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఏదో కారణం చేత తను ఉండలేదు, ఇంకో ప్రత్యామ్నాయం ఉంది కదా, ఇంట్లో అప్సెట్ అవ్వాల్సిన అవసరం ఏముందంటే సరే. ఆ తర్వాత రకరకాల పదార్థాలన్నీ వద్దన్న ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆ రోజు ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏం జరిగిందంటే, ఆర్డర్ తీసుకున్న వ్యక్తి మర్చిపోయాడు. ఒక 1/2 అవర్ అయింది, ఇంకా వస్తుంది, ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది, అది చెప్పిన తర్వాత భోజనం రాలేదు. దాంతో ఇతను మళ్ళీ పిలిస్తే చెప్పండి సార్, ఆర్డర్ చెప్పండి అన్నాడు. దాంతో మళ్ళీ అప్సెట్ అయ్యాడు. ఆల్రెడీ ఇంట్లో తన భార్య ఇతను చెప్పినందుకు వండి పెట్టకపోవడం, ఆ తర్వాత ఇతను 1/2 అవర్ అయిన తర్వాత కూడా ఆర్డర్ని వాళ్ళు టేకప్ చేసి మర్చిపోయి మాకు సర్వ్ చేయకపోవడం. సో ఈ బికేమ్ వెరీ అప్సెట్ అండ్ హీ బికేమ్ వెరీ యాంగ్రీ ఆల్సో. అసలు హోటల్ని మొత్తం ఏకం చేసేసాడు. నేను ఆయనకి ఎంత చెప్తున్నా ఆయన వినలేదు. సార్ ఇంకొక 15 గంటలో వస్తుంది, వాళ్ళు మర్చిపోయి ఉండవచ్చు. అట్టెట్లా మర్చిపోతారు? అరే మర్చిపోయి ఉండవచ్చు, అట్టెట్లా మర్చిపోతారంటే దానికి ఏమిటి ఆధారం? లేదని చాలా డీప్గా అప్సెట్ అయ్యాను. నేను చెప్పాను, నేనైతే అప్సెట్ కాలేదు. సో మీరు నన్ను భోజనానికి పిలిచారు, అది మీ చేతిలో ఉంది, కానీ ఆకలి నాది, నా చేతిలో ఉంది. మీరు గొడవ పడితే వెళ్ళి అక్కడికి వెళ్ళి గొడవ పడండి. ఎందుకంటే నేను మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంట్లో గొడవ పడ్డారు అప్సెట్ అయ్యి, మళ్ళీ ఇక్కడ కూడా గొడవ పడ్డారు అప్సెట్ అయ్యి. నేను దాన్ని తీసుకోవడం లేదు. ఇప్పుడు నేను ఒక్కడిని ఇక్కడికి వచ్చాను అనుకొని నేను భోజనం ఆర్డర్ ఇచ్చుకొని తింటాను, మీరేమైనా అనుకోండి అని నేను ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి నాకు కావలసిన భోజనం చెప్పాను. ఒక 15 గంటల తర్వాత అతను వచ్చి పక్కన కూర్చున్నాడు. వదిలేయండి సార్, జరిగిన దాన్ని ఎట్లాగో మార్చలేదు. ఎవరన్నా కావాలని చేస్తే అది వేరు, కానీ మర్చిపోయి ఉండొచ్చు వాళ్ళ పని ఒత్తిడి వల్ల. అర్థం చేసుకుంటే సరిపోతుంది. అఫ్కోర్స్ మనకు ఆకలిస్తుంది, ఆ టైంకి రాలేదు, అప్సెట్ అయ్యారు, ఐ అగ్రీ. ఆ తర్వాత చాలాసేపటికి కానీ అతను ముఖం మీద నవ్వు రాలేదు. సో టీవీ చూస్తుంటే కరెంటు పోతే అప్సెట్ అవుతారు. అట్లా మంచి బట్టలు వేసుకున్నాడు, వర్షం పడితే అప్సెట్ అవుతాడు. ఓ ఫ్రెండ్ వస్తానన్నాడు, రాకపోతే అప్సెట్ అవుతాడు. మార్నింగ్ బాత్రూమ్కి వెళ్తే అది రాలేదు, అప్సెట్ అవుతాడు. రకరకాల కారణాల వల్ల అప్సెట్ అవుతాడు. నేనేం చెప్పాలనుకుంటున్నా, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ చేయి, నీ వాదన వినిపిస్తే వినిపించు, ఎవరైనా విమర్శిస్తే విమర్శించు, కానీ ఆ ఘట్టం అయిపోగానే దాని నుంచి పూర్తిగా ఫ్రీ అయిపోతే ఏ అప్సెట్ ఉండదు. సో అప్సెట్ అవ్వడానికి ఏకైక కారణం ఎక్స్పెక్టేషనే, అంతకుమించి వేరేది ఏమీ కనిపించడం లేదు. నువ్వు ఇట్లా అనుకున్నావు, అది అట్లా జరగలేదు. ఈ అప్సెట్ అనేది బిగినింగ్. ఆ తర్వాత అదే కొనసాగితే అది డీప్ రూటెడ్ ఎమోషన్స్గా మారవచ్చు, అది వేరే సంగతి. అందుకని ఒక్కటి నిర్ణయించుకోండి,
ఎవరికైతే జీవితం అర్థమైందో దే నెవర్ గెట్ అప్సెట్, దే అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. అప్సెట్ అన్నది చిన్నపిల్లల చేష్ట, ఎదుగని మనస్సు యొక్క చేష్ట, ఒక ఇమ్మెచ్యూరిటీ. ఈ సలహా కాదు, అప్సెట్ అవుతా అంటే అవ్వండి, కానీ అది అక్కర్లేదని తెలుసుకునే రోజు రావాలని కోరుకుంటున్నాను. There is one old and famous statement, లైఫ్ బిగిన్స్ వేర్ ఎక్స్పెక్టేషన్స్ కమ్ టు ఎన్ ఎండ్ అంటారు. అంటే ఎక్కడైతే ఎక్స్పెక్టేషన్స్ అనేవి అంతమవుతాయో అక్కడ జీవితం మొదలవుతుంది అని. ఇట్లాగే ఎక్కడ భయం ఎండ్ అవుతుందో అక్కడ జీవితం మొదలవుతుంది, ఎక్కడ కంపారిజన్ ఎండ్ అవుతుందో అక్కడ జీవితం మొదలవుతుంది, ఎక్కడ ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఎండ్ అవుతాయో, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఎండ్ అవుతాయో అక్కడ జీవితం మొదలవుతుంది. అంటే జీవితాన్ని మనం యథావిధిగా స్వీకరించడానికి కావలసిన భూమిక అప్పుడే సెట్ అయింది. అందుకని కొంతకాలం ఒక చిన్న ప్రయోగం ఎవరైనా చేయదగ్గది. ఏ సిచ్యువేషన్లో ఉంటే ఆ సిచ్యువేషన్ నిర్ద్వంద్వంగా అంగీకరించడం. పడుకున్నావు, కరెంట్ ఉంది, ఏసీ ఉంది, యాక్సెప్ట్ చేయి. హఠాత్తు కరెంటు పోయింది, ఏసీ బంద్ అయిపోయింది, చెమట వచ్చింది, యాక్సెప్ట్ చేయి. ఒకసారి చేసి చూస్తే నేను చెప్పింది తెలుస్తుంది. అందుకని ఏదేమైనా అప్సెట్ అవ్వడం అన్నది అంత మంచి విషయం కాదు. దానివల్ల ఎవరికి నష్టం? ఎవరైతే అప్సెట్ అవుతున్నారో వాళ్ళకే. మళ్ళీ చాలాసేపు తోటకూర కాడలాగా అయిపోయి, ముఖం వాలిపోయి, ముఖం పాలిపోయి, ఎవరి వల్ల ఏ కారణం చేత అప్సెట్ అయ్యామో వాళ్ళ మీద కోప్పడి జీవితం అంతా చిందరవందరైపోతుంది. కాస్త పక్కకు తొలగి వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు మన దగ్గర ఒక పెండ కుప్ప ఉందనుకో, దానికి దూరం జరిగితే అయిపోతుంది. దాని దగ్గరే ఉండటం ఎందుకు? ఆ స్మెల్ పీల్చుకోవడం ఎందుకు? ఫీల్ అవ్వడం ఎందుకు? ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఐ నెవర్ గెట్ అప్సెట్. అలాగని నేను అనుకున్నట్టే అంతా జరుగుతుందని కాదు, నేను అనుకున్నట్టు జరగకపోవచ్చు అని కూడా నేను తెలుసుకొని అట్లా యాక్సెప్ట్ చేస్తాను. ఏమీ కాదు, లైఫ్ అనే ఒక కార్వాన్ పోతూ ఉంటుంది. అది చాలా పెద్ద ప్రవాహం, గంగా నది కంటే ఉధృతమైంది, కంటికి కనిపించదు. దానికి మనం ఈ ఆనకట్టలు అడ్డుకట్టలు వేసామనుకో లైఫ్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతుంది. అందుకని ఈ అరుణాచలం ఎందుకు వచ్చింది? అరుణాచలం అంటే ఓన్లీ అరుణాచలం కొండ పెయింటింగ్స్ చిన్న చిన్న వేసి ఇక్కడ రోడ్డు మీద సేల్ చేద్దామని. సేల్ అంటే జస్ట్ ఎవరు నచ్చిన వాళ్ళు ఇస్తారనుకో. చాలా పెయింటింగ్స్ వేద్దాం అనుకుంటున్నాను. అంత ఎంత పోస్ట్ కార్డ్ సైజ్, నేను నా బిడ్డ. వినిపిస్తలేదా? చిన్న చిన్న పెయింటింగ్స్ వేస్తా అరుణాచలంలో అని చెప్తున్నా. సో ఇది అరుణాచలంలో పెయింటింగ్స్ వేయడానికి బాడీ ప్రిపేర్ అవ్వాలి కదా. అందుకని దాదాపు 3-4 రోజుల నుంచి రోజు పెయింటింగ్ చేస్తున్నా, పొద్దున మధ్యాహ్నం రాత్రి, పొద్దున అర్ధరాత్రి మధ్యాహ్నం. సో నవ్ మై బాడీ ఈజ్ ప్రిపేర్డ్. ఇప్పుడు నాకు ఎండ లేదు, చలి లేదు, ఏం లేదు, ఇక్కడే ఉండి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ సందర్భంలో ఉన్నారో దాన్ని మీరు సైకలాజికల్గా అర్థం చేసుకుంటే వెంటనే బాడీ దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏ సందర్భంలో ఉన్నారో దాన్ని మీరు నిర్ద్వంద్వంగా అంగీకరించగలిగితే దానికి తగ్గట్టు మీ బాడీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ స్టిమ్యులేట్ చేసుకుంటారు. ఇది చాలా గొప్ప రహస్యం. ఇది ఇప్పుడు ఎండ ఉంది, దాన్ని అర్థం చేసుకుంటే దానికి తగ్గట్టు నీళ్ళు తీసుకోవచ్చు, దానికి తగ్గట్టు నీ శరీర ధర్మాన్ని మార్చుకోవచ్చు. అట్లా కాకుండా అబ్బా ఎంటుంది, అబ్బా ఎంటుంది, అబ్బా చెమట, అయ్యా చిరు అయిపోయా, నువ్వు గందరగోళ పరుస్తున్నావు ఆల్రెడీ. అందుకని దయచేసి ఎన్ని గందరగోళాలున్నా మనం గందరగోళపరచుకోకూడదు మన మానసిక స్థితిని అని చెప్తూ. ఎంత బాగుంది అసలు. ఈరోజు మనం రాత్రిపూట కూడా ఈ ఫొటోస్ తీయాలి. రాత్రిపూట అర్ధరాత్రి తర్వాత రోడ్డు మీద నుంచి ఎట్లా కనిపిస్తుంది, ఓ గుడిసె పాయింట్ ఆఫ్ వ్యూలో, చెట్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న సింపుల్ స్ట్రోక్స్. ప్రతి పెయింటింగ్ 10 నిమిషాలు అయిపోవాలి. నేను అనుకుంటున్నా ఒక 100 నుంచి 200 పెయింటింగ్స్ వేస్తా చిన్న చిన్నవి ఈ 4-5 రోజుల్లో. ఖాళీగా ఉండేదే లేదు. ఎక్స్క్లూజివ్ అరుణాచలం పెయింటింగ్స్, ఓన్లీ కొండ పెయింటింగ్సే, అంతా సింగిల్ స్ట్రోక్, మాస్టర్ స్ట్రోక్స్ లాగా. ఇప్పుడు నా పెయింటింగ్స్ ఎవరు మెచ్చుకోకపోయినా అప్సెట్ గాను, ఎవరు కొనకపోయినా అప్సెట్ గాను. రూల్ ఉంది ఏమన్నా? అసలు నువ్వు ఎవడరా పోయి నువ్వు అనుకున్నట్టు అంతా జరగాలని రూల్ ఉంది ఏమన్నా? అస్సలు జరగదు అని తెలుసుకో, బాగుంటుంది లైఫ్.
పరిచయమిలా పరిణయములా ట ట ట ట టర టర టర. ఎంత బాగుంది కదా అసలు అది. ఆ స్కేల్ చూడు ఎట్లుంది, మ్యాసివ్, అద్భుతం. నేను అప్పుడెప్పుడో చెప్పింది టాక్ విని ఒకరు నాకు ఫోన్ చేశారు, నా కొడుకు మరణించాడండి, దాదాపు 8 ఏళ్ళుగా బాధపడుతున్నాను. ఏమైంది చెప్పు చెప్పు, ముఖమా? దశావతారంలో కమల్ హాసన్ది ఇట్లా ఒక ముసలావిడది ఫేస్ పెడతారు, స్కిన్ అతికిచ్చి ఇట్లా ఎక్కువ ముక్కు ఎక్కువ బుగ్గలు, సరే కానీ అది ఎండకట్ల, అది గుర్తొచ్చింది. అయితే మా అబ్బాయి మరణించాడు, 8 ఏళ్ళుగా నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను. మొన్న అనుకోకుండా మీ టాక్ విన్నా, అందులో ఏం చెప్పానంటే గుర్తుందా, మనం పార్క్లో మాట్లాడాం, కొండని నీ కొడుకు అనుకో, అవును, అమ్మాయి అనుకో, సూర్యుని నీ కొడుకు అనుకో, అది ఎప్పటికి ఉంటుంది. నేను వెంటనే బస్సు ఎక్కి అరుణాచలం వచ్చి ఈ కొండను నా కొడుకు అనేసుకున్నాను. అశాశ్వతమైన దాన్ని, ఇది శాశ్వతం, అశాశ్వతం కాదు, శాశ్వతమైన దాన్ని నీ సంతానం అనుకో, సంతానం అనుకో అని చెప్పిన. అట్లా శాశ్వతమైన పైన ఉన్న సూర్యుడు నా కొడుకు, ఇక్కడ ఉన్న కొండ నా కొడుకు. శాశ్వతమైన దాంతో నీ బంధం పెట్టుకోవాలి. ఒకవేళ అటాచ్మెంట్ లేకపోతే బతకలేరు రా బాబు అనుకుంటే దీన్ని పట్టుకో. నేను మొన్న కాన్సెప్ట్ చెప్పిన, అది చాలా మందికి నచ్చి నేను అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు కొడుకుతో అటాచ్మెంట్ ఉంది, కూతురుతో అటాచ్మెంట్ ఉంది, హఠాత్తుగా ఏదో జరుగుతుంది, చచ్చిపోవచ్చు, నీ మాట వినకపోవచ్చు, పర్లేదు, కొడుకుతో అటాచ్మెంట్ ఉండడం వల్ల బాధ వస్తుంది. నిజంగా అటాచ్మెంట్ లేకపోతే బతకలేవు నీవు అనుకుంటే సూర్యుడితో అటాచ్మెంట్ పెట్టుకో, సూర్యుడు ఎప్పుడు ఉంటాడు, కొండతో అటాచ్మెంట్ పెట్టుకో, వాడికి ఈ పేరు పెట్టుకో, మా అబ్బాయి సూర్యుడు, మా అమ్మాయి అరుణ. అట్లా నేను సూర్యుడిని మన అబ్బాయి అని, ఈ కొండని మన అమ్మాయి అని నేను చేసుకున్నాను. సో మన అమ్మాయి అరుణ జీవితకాలం మనం ఉన్నంత వరకు ఉంటుంది, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎందరికో దారి చూపిస్తుంది. కొండను చూపిస్తూనే ఇక్కడి నుంచి బాయ్ చెప్తున్నా. సో దానితో అటాచ్మెంట్ పెట్టుకోండి, ఎప్పటికి ఉంటుంది. డోంట్ గెట్ అప్సెట్. ఓకే.